కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నట్లు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రబీ సీజన్ ప్రారంభమై నెల గడిచినా రైతులకు సబ్సిడీతో పప్పు, శనగ విత్తనాలు పంపిణీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందలేదని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక 2 ఖరీఫ్, 1 రబీ సీజన్ ముగిసిందని, ఇప్పుడు మరో రబీ సీజన్ ప్రారంభమైందన్నారు. ప్రతి సీజన్లోనూ రైతులు నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్లో సాగు చేసిన పంటలు వర్షాభావంతో దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో ఖరీఫ్లో వేరుశెనగ సాధారణ సాగు 4.50 లక్షల ఎకరాలు ఉంటే 2.25 లక్షల ఎకరాల్లోనే సాగు చేసిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇప్పుడు పంటకు తెగుళ్లు వ్యాపిస్తున్నాయని, ఫలితంగా దిగుబడులు కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు. గత ఏడాది జిల్లాకు 27,000 క్వింటాళ్ల పప్పు శనగ కేటాయిస్తే ఈ ఏడాది కేవలం 14,000 క్వింటాళ్లు మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఒక్క ప్రజా ప్రతినిధి కూడా అడిగిన పాపాన పోలేదన్నారు. ఇటీవల నిర్వహించిన డిఆర్సీ సమావేశంలో ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేస్తామని సాక్షాత్తు మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినా ఇంతవరకు అతిగతే లేదన్నారు. అత్యంత నిరాదరణకు గురైన రంగం ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగం అని చెప్పక తప్పదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏది కానీ ఈరోజు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అధికార పార్టీల యొక్క ప్రజాప్రతినిధులు కానీ ఏనాడు రైతుల గురించి మాత్రం ఆలోచన చేయలేదు. వారికి ఏదైనా కానీ గిట్టుబాటు ధర కల్పించామనో, లేకపోతే సరైన సకాలంలోనే విత్తనాలు కూడా అందించాలని చెప్పేసే ఆలోచన కూడా ఎప్పుడు కానీ చేయలేదు. ఎప్పుడు ఈ 1.5 సంవత్సరంలో కూడా ప్రతి సీజన్లో కూడా వ్యవసాయదారుడు అనేవాడు కూడా ఈ ప్రభుత్వముకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిరాదరణకు గురైనారు కూడా. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 ఖరీఫ్ సీజన్లు, 2 రబీ సీజన్లు, మొత్తం 4 సీజన్లు అయిపోయాయి. 5వ దానికి కూడా రబీ సీజన్ కూడా ప్రారంభమైపోయి 15 రోజులైంది. ఏనాడు కూడా ఈ 4 సీజన్లో, ఇప్పుడు వచ్చిన రబీ సీజన్లో కూడా ఏనాడు కూడా విత్తనాలు కూడా రైతుకు కావలసిన విత్తనాలు సకాలంలో అందించిన పాపాన కూడా పోలేదు. ఎరువులు అందించలేకపోయారు సకాలంలో. ఎరువులు ఎక్కడా లేని విధంగా కూడా మొట్టమొదటిసారిగా కూడా బ్లాక్ మార్కెట్కి కూడా తరలించినారు ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలోని. గిట్టుబాటు ధర అయినా కూడా కల్పిస్తామని చెప్పి ఆలోచన చేయరు. ఎక్కడ కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర కూడా ఎక్కడ కానీ ఇవ్వలేకపోయారు. ఈరోజు ఈ రబీ సీజన్లో అయినా, ఎందుకంటే మొన్న పోయిన ఖరీఫ్ సీజన్లో ప్రారంభమైపోయి జూన్లో వర్షాలు వస్తే అందరూ కూడా బాగా వస్తాయేమో అనుకొని అందరూ విత్తనం వేసాం. కానీ దాదాపుగా 55 రోజుల నుంచి 60 రోజులు వర్షాభావంతో ఈ జిల్లా అంతా కూడా నెలకొని ఉంది. వేసిన పంటలు వేరుశనగ కావచ్చు, పత్తి కావచ్చు, అన్నీ కూడా వాడిపోయి ఎండిపోయి పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఈరోజు కూడా మనం చూసాం. ఇక్కడ కూడా వారిని ఆదుకోవాలని చెప్పి అడిగినా కూడా వాళ్ళ గురించి ఆలోచన కూడా ఎక్కడ కానీ చేయలేని పరిస్థితి. కానీ ఈ సంవత్సరం 5 లక్షలు కాదు కదా, 2,25,000 మాత్రమే వేరుశనగ విత్తనం కూడా ఏం జరిగింది. అది కూడా తెగుళ్ళ వలన పూర్తిగా కూడా దెబ్బతిన్న ప్రాంతం కూడా. అంటే మళ్ళీ కూడా రబీ సీజన్లో వేరుశనగ విత్తనం కూడా రైతుల దగ్గర ఎక్కడ కొనలేని పరిస్థితి. మార్కెట్లో కూడా, బహిరంగ మార్కెట్లో కూడా దొరకని పరిస్థితి కూడా నెలకొని ఉంది. అలాగే పప్పు శనగ, ఎందుకంటే దెబ్బతిన్నాం. పప్పు శనగ ఎందుకంటే అత్యంత కూడా ముఖ్యంగా రబీలో పప్పు శనగ ఈ జిల్లాలోనే, అనంతపురం జిల్లాలోనే వేస్తారు. దాదాపుగా 70,000 హెక్టార్లు, అంటే 1,80,000, 1,90,000 ఎకరాల్లో ఈరోజు పప్పు శనగ వేస్తాం. అవైనా సకాలం అని చెప్పి మేము ఒక రాజకీయ పార్టీకి కూడా రిప్రజెంట్ చేశాం. రైతులు కూడా పోయి రిప్రజెంట్ చేస్తారు, ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ 15 రోజులు రబీ ప్రారంభమైపోయి 15 రోజులు అయిపోయింది. ఇంతవరకు కూడా విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా. ఎప్పుడు రిజిస్టర్ చేసుకుంటారు, ఎప్పుడు ఇస్తారు? కనీసం ఈ సంవత్సరమైనా కూడా ఆ 27,000 క్వింటాలు ఆ 40%తో ఉన్న ఇస్తారు, లేకపోతే 60%తో ఉన్న ఇమ్మని చెప్తామంటే 27,000 క్వింటాలు ఇవ్వలేదు. కేవలం 14,000 క్వింటాలు మాత్రమే ఈరోజు ఇస్తామంటున్నారు. అది కూడా 25%తోనే. అది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పోయినా. ఈ పరిస్థితి ఉన్నా కూడా ఒక్క ప్రజాప్రతినిధి కూడా దీనిపైన మాట్లాడడం లేదు, దీనిపైన దృష్టి పెట్టడం లేదు.
ఒక రివ్యూ అనేది కూడా ఎక్కడ కానీ అధికారులు కావచ్చు, ప్రజాపతులు కావచ్చు, ఎక్కడ కానీ దీనిపైన వ్యవసాయం పైన కూడా రివ్యూ చేసుకునే పాపాన్ని కూడా పోలేదు. మొన్న ఆగస్టులో, ఈ సంవత్సరం ఆగస్టులోనే మంత్రి స్వయంగా కూడా మన మంత్రి కేశవ్ గారు ప్రత్యామ్నాయ విత్తనాలు, ఉలవ ఇటువంటివన్నీ కూడా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని గురించి ఎక్కడ కానీ ఊసేత్తలేదు. మంత్రి గారు చెప్పిన మాట డిఆర్సీ మీటింగ్లో కూడా చెప్పినా కూడా ఎక్కడ కానీ లేదు. నిన్న ఐఏబీ మీటింగ్ మొన్న జరిగితే 4 రోజుల వారం కింద జరిగితే ఆ మీటింగ్లో కూడా కనీసం చెప్తామని స్పష్టత మాత్రం ఇవ్వలేకపోయారు. పూర్తిగా కూడా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది. ఎవరో ఒకడో ఇద్దరో శాసనమండలి సభ్యులు అడిగితే బహుశా మీరు అధికారులు, వ్యవసాయ అధికారులను కలెక్టర్ గారు కూర్చొని సమన్వయం చేసుకొని ఏమిస్తారు డేటాతో సహా ప్రకటించండి అని చెప్తారంటే ఎంత ఉదాసీనత ఉంది అధిక వ్యవసాయం పైన. వీళ్ళకి అభిప్రాయం ఏముంది? రైతులంటే అంత నిర్లక్ష్యమా? రైతుల సమస్యలంటే అంత నిర్లక్ష్యమా? నాకేం అర్థం కాలేదు ఎక్కడికి వెళ్ళి. నేను ఎప్పుడో ఇట్లా టమాటా పంట అనేది కూడా గిట్టుబాటు ధర లేనప్పుడు రోడ్డు పక్కన పడేసింది చూశాం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 4 సీజన్లో కూడా ఉద్యాన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పడవేసిన పైన ఎప్పుడు కానీ లేదు. అసలు ఎప్పుడు చూడలేదు. అసలు ఉద్యాన పంటలకు కూడా ఎక్కడ కానీ చూడలేదు. ఈ ప్రభుత్వం పైన విమర్శ చేయాలని చెప్పలేదు. ప్రత్యక్షంగా అందరూ కూడా చూశారు. పెద్ద పెద్ద పతాక శీర్షికలు కూడా పత్రికల్లో కూడా వచ్చేసాయి. కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు కావచ్చు, ప్రభుత్వానికి కానీ, పోతే మన అధికారులకు కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆ సమస్యలు ఇంత అవస్థపడుతున్నామని చెప్పేసి ఈరోజు 2700, 2800 ప్రభుత్వమే ప్రకటించింది. 2400 తక్కువ కాకుండా మేము కొంటాం ఎవరైనా మార్కెట్లో కానీ తక్కువ వస్తాయని. కానీ ఈరోజు కేవలం 1700, 1800. అసలు ప్రజా సమస్యలు పట్టవు ఈ ప్రజాప్రతినిధులకు. అసలు కేవలం వారి ఆదాయాలకు, వారి స్వలాభం కోసము, వారికి ఎంత ఆదాయం వస్తుంది, ఎట్లా ఆస్తులు పంచుకుందామని చెప్పి ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో ఆలోచిస్తున్నారు. పోతే మన అధికారులను ఆలోచిస్తారంటే వారి మెప్పు పొందడానికి, ఈ ప్రజాప్రతినిధులు మెప్పు పొందడానికే అధికారులు పనిచేస్తున్నట్లుగా వారి నిర్ణయాలకు ఈరోజు మడుగులొత్తుతో అవి చేస్తున్నారు తప్ప కనీసం అధికారులు కూడా ఎక్కడ కానీ ఈ వ్యవసాయదారుల గురించి కానీ, ఈ పంటల గురించి కానీ ఇవన్నీ కానీ ఆలోచన చేయలేని పరిస్థితి ఈరోజు జిల్లాలో కూడా ఉంది అని చెప్పేసి. కానీ ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కేవలం ఆదాయాలు పంచుకోవడానికి, వారి ఆదాయాలు, వాళ్ళ రాజకీయాలు, వారి రాజకీయ స్వప్రయోజనాలు దీనిపైనే మునిగి తేలుతా ఉన్నారు తప్ప ఎక్కడా లేదు. అది కానీ ఇన్సూరెన్స్ రాకపోతే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఆదుకుంటా ఉంటుంది, రైతాంగాన్ని ఆదుకుంటా ఉంటుంది. ఆలోచన లేదు. అది నేను అడుగుతున్నాను, ఎక్కడ సాగు విస్తీర్ణం ఏమైనా పెరిగిందని నేను చెప్తున్నాను. ఉమ్మడి నీకు అంత ఎందుకు ఈ పొద్దు చెప్తున్నాను. అసలు వేరుశనగ మీరు ఇచ్చింది ఎప్పుడు? సెప్టెంబర్లో నీళ్ళు ఇచ్చేశారు. అంటే రబీ సీజన్ కంటే కూడా ముందస్తుగా ఒక 15 రోజులు 20 రోజులు ఇస్తారు. మీరు 100 రోజులు ఇస్తామంటే నీకు హెచ్ఎల్సీ కింద కానీ, హంద్రీనీవా కింద కానీ ముందస్తు రబీ కిందనే, ఎందుకంటే అన్నీ బీడిగానే ఉన్నాయి. ముందస్తు రబీ కానీ వేరుశనగ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక స్పష్టత ఇవ్వండి. ఎక్కడైనా కానీ మీకు పెరిగింది అని చెప్పండి, చూపండి ఆన్ రికార్డ్. వీఆర్ ఛాలెంజింగ్. ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈ జిల్లాలో చెప్తున్నాను, మీరు 40 టీఎంసీలు తీసుకొస్తాం, మేము సాగు ఎక్కువ చేస్తామంటున్నారు. ఎక్కడైనా కానీ 1 ఎకరా సాగు భూమి ఎక్కడైనా కానీ ఎప్పుడూ లేని విధంగా విడిపోయిన జిల్లాలోనే, అంటే ఈ జిల్లాలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే జిల్లాల్లోనే 5 లక్షలు అనేది కూడా వేరుశనగ వేసేవారు మామూలుగా సాధారణ విస్తీర్ణం. ఈరోజు ఖరీఫ్లో 2,25,000కి తగ్గిపోయిందంటే ఎక్కడైనా పెరిగిందేమో చెప్పండి, చూపిమని చెప్పండి, రమ్మని చెప్పండి. ఊరికే మారుతాను, డిస్కషన్కి అయినా రెడీ. చర్యలు చేపట్టమని చెప్పాను. సాగు విస్తీర్ణం జరగలేదు. అసలు ఎందుకు విస్తీర్ణం చేసినారో తెలియలేదు. ఒక గమ్యం లేదు, ఒక ఆలోచన లేదు, భవిష్యత్తు ప్రణాళిక లేదు, వ్యవసాయానికి కూడా ప్రణాళిక లేదు. కేవలం ఎలా సంపాదించుకోవాలి, ఎలా విమర్శించాలి, పోవాలి, అంత తప్ప ఏం లేదు.